హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ స్పైసీ ప్రాన్స్ కీమా ఫ్రై చేస్తున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది నేను చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మిక్సీ జార్ అనేది తీసుకున్నానండి. నేను ఒక పావు కేజీ ఫ్రాన్స్‌కి నేను ఒక ఉల్లిపాయ అనేది తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ అనేది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇవి నేను మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు పావు కేజీ ఫ్రాన్స్‌ని నా దగ్గర కొంచెం పెద్ద రొయ్యలే ఉన్నాయన్నమాట. నేను అందుకనేసి ఒక పావు కేజీ ఫ్రాన్స్ అనేది తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రంగా క్లీన్‌గా లోపలున్న నార అంతా కూడా తీసేసుకొని ఇలా మనం మంచిగా మిక్సీలో వేసేసుకోవాలండి. ఇందులో నేను ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకున్నాను. చూసారు కదా! కొంచెం కచ్చాపిచ్చాగా ఉండేలాగా, అంటే కొంచెం బరక బరకగా ఉండేలాగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ, పచ్చిరొయ్యలది ఇది మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అనేది. మీరు ఏం టెన్షన్ పడనవసరం లేదు. అది మొత్తం అంతా కూడా సెపరేట్ అయిపోతుంది మనం కదుపుకునేటప్పుడే. ఫస్ట్ అనేది ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అది విడివిడిగా అయిపోతున్నప్పుడు. చూసారు కదా! కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం కొంచెం ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడగా నాకైతే ఒక టీ స్పూన్ వరకు పడిందండి పావు కేజీ ఫ్రాన్స్‌కనేది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఇప్పుడనేది స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చూసారు కదా! లైట్‌గా మనం కొంచెం అనేది వాటర్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఇది గట్టిగా అవ్వకుండా మనకిది మెత్తగా అయినట్టు ఉంటుందనమాట. అందుకని కొంచెం వాటర్ ఏసుకొని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట ఫ్రాన్స్‌కి. ఇది చాలా స్పైసీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో లాస్ట్‌గా మనం కట్టేసుకుంటున్నాము అనేటప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ మనం గరం మసాలా పౌడర్ అనేది వేసుకొని సిమ్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది అన్నంలోకి గానీ, రోటీస్‌లోకి గానీ చాలా బావుంటుందనమాట. ఈ సైడ్ డిష్‌లో కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి అనేది తీసుకుంటున్నానండి. ఇదైతే చాలా టేస్టీ అండ్ సూపర్ రెసిపీ అండి. మీరైతే అందరూ తప్పకుండా అయితే ఒక్కసారైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.